ఒక సామెత ఉంటుంది, మనందరమే ఆయిల్ నుంచి బజ్జీ తీస్తే మార్వాడీస్ మాత్రం బజ్జీల నుంచి ఆయిల్ తీస్తారంట. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఈ వీడియో మొత్తం చూసాక మీకే అర్థమవుతుంది. స్వీట్స్, బేకరీ, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఇలా ఏ రంగంలో అయినప్పటికీ ఈ మార్వాడీస్ యొక్క హస్తం ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియోలో నేను మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నా కూడా కేవలం ఈ మార్వాడీస్ ఎందుకు పై స్థాయిలో ఉన్నారో అని ఈ వీడియోలో చెప్తూ, వాళ్ళు చేస్తున్న కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ని చెప్తూ వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లైక్ చేయడం మర్చిపోకండి. పూర్వం మార్వాడీస్ ని ఏమనే వాళ్ళో తెలుసా? ఎక్కడికైతే రైలు వెళ్ళదో అక్కడికి ఎద్దుల బండి వెళ్ళేది. ఆ ఎద్దుల బండి వెళ్ళని ప్రదేశానికి కూడా ఈ మార్వాడీస్ వెళ్లి వ్యాపారం చేస్తారు అని చెప్పేవాళ్ళు. ఒక ఊర్లో పక్క పక్కనే 2 షాప్స్ ఉండేవి. ఆ 2 షాప్స్ సైజ్ లోను, రెంట్ లోను, ఆఖరికి వాళ్ళు అమ్ముతున్న వస్తువులు కూడా ఒకలాగే ఉండేవి. కానీ ఒక షాప్ ఏమో ఆ ఊరు గల వ్యక్తిది, మరొక షాప్ ఏమో మార్వాడిది. ఈ 2 షాప్స్ ఒకలాగే ఉన్నప్పటికీ ఈ మార్వాడి అనే షాప్ లోనే ఎక్కువ జనాభా వస్తారు. సపోజ్ మీరే ఆ ఊరిలో ఉన్నారు, మీకు 1 kg షుగర్ కావాలి. ఫస్ట్ షాప్ కి వెళ్లి 1 kg షుగర్ కావాలి అంటే ఏం చేస్తాడు? 1 kg షుగర్ ని తూకం వేసి కొంచెం ఎక్కువ వస్తే దానిలో నుంచి బయటికి తీసి కరెక్ట్ గా కేజీ షుగర్ ని మనకి ఇస్తాడు. అదే మార్వాడి అనే షాప్ కి వెళ్తే ఆ తూకంలో కరెక్ట్ గా 1 kg షుగర్ అయినా కూడా కొంచెం ఎగస్ట్రాగా వేస్తారు. మార్వాడీస్ ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తున్నప్పటికీ మన దేశంలో బిగ్ బిజినెస్ మ్యాన్స్ అందరూ మార్వాడీసే ఎలా అయ్యారు? ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు. మీరు గమనించారా లేదో, మన దేశంలో ప్రముఖ వ్యాపార వ్యక్తులు ప్రతి ఒక్కరు గుజరాత్ నుంచే వచ్చారు. రిలయన్స్, టాటా, సన్ ఫార్మా, విప్రో, అమూల్, అదానీ, గోద్రేజ్, ఏషియన్ పెయింట్స్ ఇలా మన దేశంలో ఉన్న ప్రముఖ కంపెనీలన్నీ గుజరాత్ నుంచే వచ్చాయి. మన దేశంలో అన్ని బిజినెసెస్ ని కలిపితే దాదాపుగా 40 నుంచి 45% కేవలం మార్వాడీసే బిజినెస్ చేస్తున్నారు. అంతెందుకు, మన దేశంలో టాప్ 100 రిచెస్ట్ పర్సన్స్ ని చూస్తే దానిలో 26 మంది మార్వాడీసే ఉంటారు. ఫ్లిప్కార్ట్, ఎయిర్టెల్, ఓయో, డిమార్ట్, మింత్రా, బజాజ్, బిర్లా, లెన్స్కార్ట్, స్నాప్డీల్, వీడియోకాన్, జొమాటో ఇలా చాలా కంపెనీస్ ఈ మార్వాడీస్ వే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఈ మార్వాడీస్ ఎవరు అండ్ ఎక్కడి నుంచి వచ్చారు? రాజస్థాన్ లోని మార్వార్ అనే రీజియన్ నుంచి ఈ మార్వాడీస్ వచ్చారు. స్టార్టింగ్ లో వీళ్ళేమి బిజినెస్ చేసే వాళ్ళు కాదు. నెపోలియన్ హిల్ చెప్పినట్టు మనకి ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందో అంతే పెద్ద ఆపర్చునిటీ ఉంటున్నట్టు ఈ మార్వాడీస్ కూడా పెద్ద ప్రాబ్లమే ఉంది. కానీ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటి అండ్ ఆపర్చునిటీ ఏంటి? మార్వాడీస్ రాజస్థాన్ లో ఉంటున్నారని చెప్పాను కదా, అక్కడ ల్యాండ్ అంతా చాలా డ్రైగా ఉంటుంది. ప్రతి చోట బంజరం భూములే, ఎటువంటి ఫార్మింగ్ అవ్వదు అండ్ ఫార్మింగ్ కి వాటర్ కూడా దొరకదు. అలాంటి ప్రదేశాల్లో ఉన్న ఈ మార్వాడీస్ ఫార్మింగ్ ఏ మాత్రం చేయలేరు. సో అందుకే వాళ్ళు బ్రతకడం కోసం ఏదో ఒక పని చెయ్యాలి అని ఈ వ్యాపార రంగంలోకి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. కొంతమంది ఆ ఊరిలోనే చేస్తే మరికొంతమంది ఆ ఊరు నుంచి కొంచెం దూరం వెళ్లి వ్యాపారాల్ని స్టార్ట్ చేశారు. మొదట్లో పక్క ఊరికే వెళ్లేవారు, ఇప్పుడు దేశం అంతా వ్యాపించారు. ఓకే, ఈ మార్వాడీస్ దేశం అంతా ఉంటున్నారని అంటున్నాను కదా, కానీ ప్రతి చోట ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు. మరి అలాంటి ప్రదేశాల్లో కూడా ఎందుకు వీళ్ళు మాత్రమే ఇంత సక్సెస్ అయ్యారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనందరమే ప్రతిరోజు కొన్ని ఫైనాన్షియల్ వీడియోస్ అండ్ బుక్స్ చదువుతూ ఉంటాం. కానీ ఈ మార్వాడీస్ మాత్రం వాళ్ళ బ్లడ్ లోనే ఇదంతా ఉంటుంది. చిన్నప్పటి నుంచే వాళ్ళ ఫ్యామిలీ బిజినెసెస్ ని చూస్తూ ఎదుగుతారు. పెద్దవగానే ఏదో ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు వ్యాపారానికి ఎంతైనా ఖర్చు పెడతారు, కానీ బయట పనులకు మాత్రం వాళ్ళు ఖర్చు చేసే ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా ఆలోచించి యూజ్ చేస్తారు. అది కూడా చాలా తెలివిగా ఆలోచిస్తారు. వాళ్ళు మనలాగా బ్రాండెడ్ క్లోత్స్, షూస్, ఫోన్స్ లాంటివి వాడరు. వాళ్ళకి ఏదైతే అవసరమో అది మాత్రమే వాడతారు. వీళ్ళ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి. మనందరమే ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటాం, కానీ అది ప్రాక్టికల్ గా అవుతుందా? మనం రిచ్ పర్సన్ అవ్వాలి అంటే మనం ఏదో ఎక్కువ డబ్బులు సంపాదిస్తే రిచ్ పర్సన్ అవ్వం. మనం సంపాదిస్తున్న ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి మిగిలిన డబ్బుల్ని ఖర్చు చేస్తే ఖచ్చితంగా రిచ్ అవుతారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం ఎంత సంపాదిస్తున్నామని కాదు, మనం ఎంత సేవ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. దీనికి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, మరొక వ్యక్తి 50,000 సంపాదిస్తున్నాడు. 1,00,000 రూపాయలు సంపాదిస్తున్న వ్యక్తి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చే నెల తనకు వచ్చే శాలరీ గురించి ఆలోచిస్తున్నాడు. మరొక వ్యక్తి ఎవరైతే 50,000 సంపాదిస్తున్నాడో తను 30,000 ఖర్చు పెట్టి 20,000 ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. ఇక్కడ ఎవరు రిచ్ పర్సన్? 50,000 సంపాదిస్తున్న వాళ్ళే కదా. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే ఈ మార్వాడీస్ కూడా వాళ్ళకి ఏదైతే కావాలో దానిలో ఎంత డబ్బైనా పెడతారు, కానీ వాళ్ళకి ఏదైతే అనవసరం అని అనుకుంటారో దానిలో రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయరు. అండ్ వాళ్ళు పెడుతున్న డబ్బుల్లో కూడా వాళ్ళు పెట్టిన డబ్బులకి రిటర్న్ ఎంత వస్తుంది, వాళ్ళ డబ్బులు ఏమన్నా అక్కడ లాక్ అయిపోయి వాళ్ళ బిజినెస్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, ఇలా చాలా విధాలుగా ఆలోచించి మాత్రమే వాళ్ళ డబ్బులు అనేది ఖర్చు పెడతారు. వాళ్ళు ఎప్పుడు ఎంత సంపాదించినా ఈ సూత్రాన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతారు. అదే అసెట్ అండ్ లయబిలిటీస్. అసెట్ అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పెట్టిన డబ్బులు పెరగడం. లయబిలిటీస్ అంటే వాళ్ళు ఎక్కడైతే డబ్బులు పెడతారో అవి ప్రతి సంవత్సరం తక్కువ అవడం, లైక్ కార్, బైక్ ఎక్సెట్రా. ఓకే, అసెట్స్ అంటే గోల్డే కదా అని మీరు అనుకో
కొనుక్కోవచ్చు. వాళ్ళు ఆఖరికి గోల్డ్ జ్యువెలరీస్ లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళకి ఎంతైతే కావాలో అంత మాత్రమే ఇన్వెస్ట్ చేసి మిగిలిన డబ్బుల్ని గోల్డ్ బిస్కెట్స్ కొంటారు. అండ్ రియల్ ఎస్టేట్ లో అండ్ వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా కోణలి పడుతుంది అంటే గవర్నమెంట్ వాళ్ళకంటే ముందే ఈ మార్వాడీస్ వెళ్లి కూర్చుంటారు. ఒక కిరాణా షాప్ పెట్టడానికి కోణలి బాగా డెవలప్ అవుతుంటే హార్డ్వేర్ అండ్ శానిటరీ షాప్ పెడతారు. ఇంకా డెవలప్ అవుతుంటే మరికొన్ని సూపర్ మార్కెట్స్ పెడతారు. అదే మిగిలిన వాళ్ళు అయితేనా మొత్తం డెవలప్ అయిన తర్వాతే షాప్ ని తీసుకొని బిజినెస్ చేస్తారు. కానీ ఈ మార్వాడీస్ మాత్రం అలా కాదు. ముందుగానే అక్కడ ఉన్న ఆపర్చునిటీని పసిగట్టి ప్రెసెంట్ అక్కడ తక్కువ బిజినెస్ అయినప్పటికీ అక్కడ ఫ్యూచర్ వాళ్ళకి మంచి బిజినెస్ వస్తుందని తెలిస్తే చాలు ఖచ్చితంగా అక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్ గా 2005లో ఫోర్బ్స్ రిలీజ్ చేసిన వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్స్ ని చూస్తే టాప్ థర్డ్ పర్సన్ అయిన లక్ష్మీ మిత్తాల్ గారి గురించి చెప్పాలి. అతను ఒక మార్వాడి పర్సన్. ఆ రోజుల్లో స్టీల్ కి అంత డిమాండ్ ఉండేది కాదు. కానీ తను ఫ్యూచర్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అని భావించి కొంచెం రిస్క్ తీసుకొని మెటల్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. కేవలం తను ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసి ఈ బిజినెస్ లోకి రావడం వల్లే తను ప్రపంచంలోని థర్డ్ రిచెస్ట్ పర్సన్ గా అయ్యారు. మన ప్రపంచంలో ఏ కంపెనీ అయినా ప్రతి సంవత్సరం అకౌంట్స్ ని రాస్తుంది. కానీ ఈ మార్వాడీస్ మాత్రం ప్రతి రోజు వాళ్ళ లావాదేవీల్ని రాసి మాత్రమే ఇంటికి వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోని ఆ రోజు యొక్క లావాదేవీల్ని రాయకుండా ఇంటికి అనేది వెళ్లరు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్, మరొక వ్యక్తి మార్వాడి పర్సన్. వాళ్ళిద్దరి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయి కదా, మీరు ఒక ఆడిని కొనాలి అంటే మీకు ఎన్ని నెలలు పడుతుంది అని అడుగుతారు. అప్పుడు అక్కడ ఉన్న నార్మల్ పర్సన్ క్యాలిక్యులేట్ చేసి నాకు వస్తున్న డబ్బులతో నేను 18 నెలల్లో ఆడి కార్ ని కొనగలను అని చెప్తాడు. ఇప్పుడు మార్వాడి వ్యక్తి టర్న్. తను బాగా ఆలోచించి నేను ఆడిని కొనడానికి 13 సంవత్సరాలు పడుతుంది అని చెప్తారు. అప్పుడు తన దగ్గర ఉన్న ఇద్దరు నవ్వుతారు. అదేంటి, నీ వ్యాపారం బాగానే జరుగుతుంది కదా, కొనడానికి 13 సంవత్సరాలు ఎందుకు పడుతుంది అని అడుగుతారు. అప్పుడు తనకి ఆడి కంపెనీ అంటే చాలా పెద్దది, దాని మొత్తాన్ని కొనాలి అంటే నాకు వస్తున్న డబ్బులతో 13 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది అని చెప్తారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళకి మనకి ఉన్న మైండ్ సెట్ ఎంత డిఫరెంటో అని. మార్వాడీస్ యొక్క పిల్లలు చిన్నప్పటి నుంచే బిజినెస్ ని చూస్తూ ఎదుగుతారు అని చెప్పాను కదా. వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే ఏదో రీసెర్చ్ ఏమి చేయరు. బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ ని మాత్రమే నమ్ముకుంటారు. వాళ్ళ రీసెర్చ్ అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన తర్వాతే తెచ్చుకుంటారు. వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చూసేది ఒక్కటే, అక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుంది, రిస్క్ ఎంత ఉంటుంది అండ్ వాళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది అని చూస్తారు. అండ్ వాటితో పాటు ఆ వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వ్యక్తికి బేసిక్ క్యాలిక్యులేషన్ వచ్చా లేదా అది మాత్రమే చూస్తారు. మన దేశం అంతా బిజినెస్ మ్యాన్స్ మార్వాడీసేనా అంటే కాదు, బెంగాలీస్ కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ మార్వాడీస్ కంట ఈ బెంగాలీసే బిజినెసెస్ ని మొదటి స్టార్ట్ చేశారు. ఈ బెంగాలీస్ కి మార్వాడీస్ కి ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందో తెలుసా? మార్వాడీస్ ఆ బిజినెస్ లో రిస్క్ అండ్ ప్రాఫిట్ ని చూసి వ్యాపారంలోకి దిగుతారు. కానీ ఈ బెంగాలీస్ మాత్రం అక్కడ ఉన్న కండిషన్స్ అన్ని తెలుసుకొని ఆ వ్యాపారం రిలేటెడ్ గా పూర్తి నాలెడ్జ్ తెలుసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వ్యాపారంలోకి దిగుతారు. సో అందుకే ఈ బెంగాలీస్ కంట మార్వాడీస్ బిజినెసెస్ లో ఒక అడుగు ముందే ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా లేదో, ఒక మార్వాడి పర్సన్ ఒక షాప్ కి వెళ్తే ఆ షాప్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కానీ ఆ షాప్ లో ఉన్న వాళ్ళు పని వాళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో మనుషులే. వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ షాప్స్ లో పని చేస్తారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఎవరైనా వర్కర్స్ కావాలి అన్నా కేవలం మార్వాడీస్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళనే ఎందుకు తీసుకుంటారంటే మార్వాడీస్ వాళ్ళ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధిని చెయ్యాలి అని ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పనులకు కూడా ఈ మార్వాడీస్ నే తీసుకుంటారు. ఈ రోజుల్లో మనందరికి ప్లాస్టిక్ కార్డ్ అని క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బ్యాంక్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ మార్వాడీస్ దగ్గర మాత్రం ఇలాంటి కార్డ్స్ అస్సలు ఉండవు. కేవలం క్యాష్ మాత్రమే ఎక్కువ ఉండేలా చూసుకుంటారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఆపర్చునిటీ వస్తుందో వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రతిసారి వాళ్ళ దగ్గర క్యాష్ పెట్టుకొని మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి చూస్తారు. లాస్ట్ ఫైనల్ థింగ్ ఏంటో తెలుసా? వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా కొనాలి అంటే బేరం అనేది ఖచ్చితంగా ఆడతారు. ఇన్ఫాక్ట్ మనం ఒక 5 స్టార్ హోటల్ కి వెళ్ళాం అనుకోండి, అక్కడ బిల్లులో ఒక 10-20 రూపీస్ ఎక్కువ వేస్తే మనం అడుగుతామా? లేదు. అదే ఈ మార్వాడీస్ మాత్రం ఖచ్చితంగా ఏది ఏమైనా అడిగి తీరాల్సిందే. అండ్ ఇలా హోటల్స్ లో మాత్రమే కాదు, అండ్ వాళ్ళ వ్యాపారానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొనడానికి కూడా ఖచ్చితంగా అందరికంటే ₹1 తక్కువగానే కొంటారు, కానీ ఎక్కువగా ఎప్పటికీ కొనరు. వాళ్ళు మాట్లాడే తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలాంటి వారైనా వాళ్ళ మాటలకి ఖచ్చితంగా కరిగిపోవాల్సిందే. ఇంకా ఈ మార్వాడీస్ గురించి ఏ పాయింట్స్ ఉన్నాయో మీకు కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.